అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఏమైంది? వాళ్ళ సమస్య మన సమస్య ఎప్పుడైంది? నిన్ననే అయింది. వాట్? అవును, మనకు అర్జెంటుగా ₹1,00,000 కావాలి. ఎందుకు? అర్జెంటుగా నాకు ₹1,00,000 కావాలి. నువ్వు ఇస్తావా? ఇస్తాను, కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నువ్వు ₹1,00,000 ఇస్తానంటే నువ్వేం చెప్పినా వింటా. రేపు గుడిలో చిన్న పూజ ఒకటి చేయబోతున్నావు. అందులో పార్టిసిపేట్ చేసి నువ్వే దగ్గరుండి అన్ని జరిపించాలి. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పు, ఇది ఎవరి సమస్య? ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేదు. అది కూడా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నాకు చెప్తున్నావు. ఇదంతా నా వల్ల కాదు, నేను చేయలేను. ఎప్పుడు నాకేది చెప్పరు, చెప్తే నా హెల్ప్ నేను చేస్తాను కదా అని అంటూ ఉంటారు కదా. ఈరోజు నా సమస్య ఇది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా చేయవా? ఇప్పుడు అక్కకి ₹1,00,000 ఇవ్వాలి. అలా ఇస్తేనే కళ్యాణంలో కూర్చుంటుంది. అంతా మనం అనుకున్నట్టు సవ్యంగా జరుగుతుంది, లేదంటే మొత్తం నాశనం అవుతుంది. మంచి జరిగేలా చేస్తావో నాశనం చేస్తావో నీ ఇష్టం. భలే ఇరికించావు. ఇప్పుడు చేయకపోతే ఏం జరిగినా నన్నే అంటారు. ఇక తప్పేదేముంది? ఒప్పుకో బావా, నువ్వు కృష్ణుడిలా చాలా బాగుంటావు. మీరిద్దరూ నిజంగా రాధాకృష్ణుల్లా ఉంటారు. బాగా ఇరికించావు కదా, ఇక తప్పుతుందా? పదండి, ఏదో ఒకటి రఫ్ ఆడించేద్దాం. అది మేము రాధాకృష్ణులుగా చేస్తున్నామండి, మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నా పరువు కాపాడారమ్మా. ఈరోజు ప్రోగ్రాం సూపర్ హిట్, ఇక ఎవ్వరూ ఆపలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రైజ్ మనీ మొత్తం ఇవ్వాల్సిందే. అమ్మా, మాట అంటే మాటే. 10 నిమిషాల్లో రిహార్సల్ స్టార్ట్ చేద్దాం, సిద్ధంగా ఉండండి. కానీ నాదో కండిషన్. కృష్ణుడి గెటప్ వేయాలంటే నేను ఈ మీసం గడ్డం తీయను. మీకు ఓకేనా? బాబు, 5 నిమిషాల్లో రిహార్సల్స్కి వచ్చేయండి. ఓకే. పదమ్మా, మీరు మేకప్ వేసుకోండి. పదండి స్టార్ట్ చేద్దాం. బావా, పద అత్తయ్యకి చెప్దాం. పదండి. ఏంటి, సమ్యు వాళ్ళు ఎక్కడున్నారో చూడమని పంపించిన వాసు కూడా అటే వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? సంయుక్త డబ్బులు గురించి ఏం ఆలోచించింది? అత్తయ్యా, సంతోషంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? అక్కకి డబ్బులొచ్చే మార్గం దొరికిందత్తయ్యా. అవునా? నిజంగానా? నిజంగా అత్తయ్యా. చాలా మంచి విషయం చెప్పావమ్మా. ఆ దేవుడు మన మొర ఆలకించాడు. అందుకే మన కోసం డబ్బులొచ్చే మార్గం చూపించాడు. ఎలా సమ్యు? ఎవరిచ్చారు? మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో నుండి ఒడ్డున పడేసిన వ్యక్తి ఎవరు? సంగీత, నువ్వు వెళ్ళి అక్క చీర కట్టుకుందో లేదో చూడు. ఒకవేళ రెడీ అవ్వకపోతే వెంటనే రెడీ అవ్వమని చెప్పు. అలాగే అక్క. అమ్మా సమ్యు,
చెప్పమ్మా, ఎవరిచ్చారు డబ్బులు? ఆ కృష్ణయ్య ఇచ్చాడత్తయ్య. కృష్ణయ్య ఇచ్చాడా? అవునత్తయ్య, కృష్ణయ్యే దారి చూపించాడు. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. సార్, రాధాకృష్ణులు దొరికేశారు సార్. మేమా? రాధాకృష్ణుల పాత్రలకు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అవుతారు. మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. అమ్మా, అమ్మా, అత్తయ్య, అమ్మా. అయ్యో, అత్తయ్య. ఏంటి, రాధాకృష్ణుల నాటకం వేయబోతున్నారా? అవును. మొదట నేను ఒప్పుకోలేదు, కానీ నీ మేనకొడులు పరిస్థితుల్ని వివరించి ఈ డబ్బుల గురించి చెప్పేసరికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. సౌందర్యకి డబ్బులిచ్చి కళ్యాణం జరిపించడంలో నేను కూడా ఉన్నందుకు హ్యాపీగా ఉందమ్మా. సరే అత్తయ్య, మేము నాటకం రిహార్సల్స్కి వెళ్తాం. మీరు ఏ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఏమైంది? అవునరా, ఈ కళ్యాణం జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ నాటకం ఆడడానికి వీల్లేదు. ఎందుకు అత్తయ్య, ఏమైంది? ఇప్పటి వరకు డబ్బులు ఎలా, అక్కని ఎలా ఒప్పించాలని కంగారు పడ్డారు. ఇప్పుడు డబ్బులు రాబోతున్నాయంటే వద్దంటున్నారు. ఎందుకు అత్తయ్య? మీరే మా రాధాకృష్ణులు, మీరే మా రాధాకృష్ణులు. నన్నేం అడగద్దు. నేను వద్దు అంటున్నానంటే ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోండి. అమ్మా, మాకేం అర్థం కావడం లేదు. అమ్మ ఎంతో కష్టపడితే కానీ ₹1,00,000 రావు. అలాంటిది ఏదో సరదాగా నాటకం వేస్తావంటుంటే నువ్వు వద్దంటున్నావేంటి? అమ్మ, ఏంటమ్మా ప్రాబ్లం? చూడు వాసు, ఇంక ఈ విషయం వదిలేయండి. డబ్బులు ఇంకా ఎలాగైనా సర్దుబాటు అవుతాయేమో చూడండి, లేదా సౌందర్యకి డబ్బులు ఇవ్వకుండా కళ్యాణం జరిపించేలా ఒప్పించండి. అది కూడా కుదరకపోతే ఈ రోజు ఈ కళ్యాణం ఆపేయండి. అంతేకాని ఈ నాటకం ఆడ్డానికి మాత్రం వీల్లేదు.